నేను కత్తి తీసింది నన్ను పొడుచుకోవడానికి కాదే, నిన్ను పొడవడానికి. వద్దండి, మా శ్వేతని ఏం చెయ్యొద్దండి. మీకు దండం పెడతానండి. కావాలంటే పాద పూజ చేస్తానండి. పాద పూజ? నాకే పూజలు వద్దు, దీన్ని చంపి నేను వెళ్ళిపోతా. అయ్యో వద్దండి, కావాలంటే నన్ను చంపండి. దీన్ని మాత్రం వదిలేయండి. ఒరే కనిష్క, నిన్ను కొట్టింది నేను, నన్ను చంపురా. పాపం ఈ పూజలు దాన్ని ఏం చెయ్యకురా. నా మనవరాలు నేను ఎందుకు చెప్తానే? నీ మనవరాలా? దీన్ని నేనెందుకు చంపుతాను అన్నాను. ఏయ్ గీతాను, తప్పుకోవే. నా పేరు గీతని మీకెలా తెలుసండి? అంటే ఇప్పుడు ఇది పిలిచింది కదా, అలా తెలుసు. ఏ మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే దీంతో పాటు నిన్ను చంపుతా. వద్దండి, దీన్ని విడిచిపెట్టండి. ఏం చేయాలో చెప్పండి, ఎంత కష్టమైనా చేస్తామండి. దాన్ని చంపకూడదంటే నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళతో ఊరికి వెళ్ళాలి. దీనికి దానికి సంబంధం ఏంటండి? అబ్బా, అంటే నా కంటికి కనబడకుండా పోతే నేను వదిలేస్తానన్నమాట. గిది ఊరికి పోతే నేనెట్లా కనబడకుండా పోతారా? ఏయ్, దాంతో పాటు నువ్వు వెళ్ళిపో, అప్పుడు ఇద్దరు కనబడరు కాబట్టి వదిలేస్తా. అరచి పాగల్గా ఉన్నావురా. నేనెందుకు ఊరికి పోవాలరా? ఉండు, మా ముసల్దాన్ని పిలుస్తా, నీ సంగతి తేలుస్తా. ముస్లీ, ఒసేయ్ ముస్లీ, ముస్లీ, నానమ్మగారండి, నానమ్మగారండి. అది రాదే. ఎందుకు రాదండి? నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి. నువ్వు ఇక్కడనే ఉంటే ముసల్దెందుకు రాదా? చూస్తావా? రావట్లేదేంటి శ్వేత? నేను చెప్పలా అది రాదని? అయితే మా పెద్దమ్మ గారని పిలుస్తానండి. పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, ఇప్పుడు ఆ రెండు కుక్కలు వస్తే వాళ్ళని మేనేజ్ చేయలేక చావాలి. అమ్మయ్యా, మొత్తానికి ఊర్లోకి వచ్చేసాం. ఇంతకీ మాస్టర్ ఇల్లు ఎక్కడుందో? ఏ శ్వేత, శంకర శాస్త్రి ఇల్లు ఎక్కడుందో అడుగు. ఎవరిని అడగాలి? ఎవరొకని అడుగో. పెద్ది, శంకర శాస్త్రి ఇల్లు అంటే ఎక్కడుంది? నన్ను అడుగుతావేంటే? నువ్వే కదా ఎవరినో ఒకరిని అడుగుమను, అందుకే నేను అడిగిన. అయ్యో ఛీ, నీ తెలివి తెల్లారన్నట్టుంది. ఏ అదిగో అక్కడ ఒక ఆంటీ ఉంది, ఆవిడ అడుగుదాం. పద పదండి. పద పద. అయ్యో అమ్మా, అయ్యో ఇంకోసారి అట్లా చేయనే. అయ్యో ప్లీజ్ ప్లీజ్ నా మాట నువ్వే. అదేంటి అలా కొట్టేస్తుంది పాపం? అవునక్క. అయ్యో అమ్మా, అయ్యో నీకు దండం పెడుతున్నాయి. ప్లీజ్ ప్లీజ్ నా మాట నువ్వే. ఇంకోసారి అట్లా చేయనే. అయ్యో అయ్యో నీకు దండం పెడుతున్నాయి. అమ్మా ప్లీజ్ ప్లీజ్ నా మాట నువ్వే. అయ్యో అయ్యో అమ్మా ప్లీజ్. అయ్యో అబ్బా ప్లీజ్ నా మాట నువ్వే. దండం పెడుతున్నాయి, నీ కాలు మొక్కుతున్నాయి. అయ్యో నీ ముగ్గు నొక్కేస్తున్నాయి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు పాపం అతను అలా కొడుతున్నావు? పొద్దున్నే లేచి ముగ్గేస్తే ఎద్దులో వచ్చి తొక్కేశాడు. ఎద్దులు పేడ కదా వేస్తాయి, తొక్కేలా వేస్తాయి. ఓసే తింగరదానా, తొక్కేశాడనలేదే, తొక్కేశాడన్నాను. అందుకే కొడుతున్నా. అయినా నువ్వే మొగాడివయ్యా. ఆవిడ కొడుతుంటే కనీసం వెళ్ళి మీ ఆవిడతోనే చెప్పొచ్చు కదా. కొట్టేది మా ఆవిడేనండి. ముష్టి ముగ్గు కోసం మొగుడి కొడుతున్నావా? ముగ్గు తొక్కితే మొగుడినే కాదు, ఈడమ్మ మొగుడినైనా కొడతా. ఏయ్ ఎయిరా ముగ్గు, ముగ్గై. ఏయ్ ముగ్గై. అబ్బా వేస్తా ఉండే.
చల్ బట్టే బాస్తానా. నన్నే తిడతావా? ఆ, నువ్వు బట్టే బాస్తానవా? కాదు. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు ఆగవి. ఇక్కడ శంకర్ శాస్త్రి వాళ్ళ ఇల్లు ఎక్కడుందండి? ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరగండి. అలాగే. ఎన్ని రౌండ్లు తిరగాలో చెప్పండి, ఇక్కడే తిరిగేస్తాను. తింగర మొహందానా, తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం కాదే. అవునండి, ఎడం పక్కకెళ్తే ఎదురుగా ఉంటుంది. అలాగే, థ్యాంక్స్ Thanks అండి. పదండి. పదండి. ఏయ్, ముగ్గేరా ఆళ్ళంకు చూస్తావేంట్రా? ఏయ్, అయ్యో వేసా ఉండే నీ ముగ్గు తగలయ్యా. ఏరా ముగ్గు? వేయకపోతే చంపలాగున్నావు కానీ. ముగ్గేరా. శ్వేత, నాకు చిన్న హెల్ప్ చేయవా? ఏందా అది? నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం కానీ నేనే వాళ్ళ మనవరాళ్ళని తెలియడం కానీ నాకు ఇష్టం లేదే. కాకపోతే నిన్ను ఆ రౌడీ నుంచి కాపాడడానికి ఇక్కడికొచ్చాను. అదంతా నాకు తెలిసే. ఇప్పుడు నేనేం చేయను చెప్పు. ఇక్కడున్న రోజులు నువ్వు వాళ్ళ మనవరాలుగా నటించాలి. ఆ? ఏంది? నేను నీ లెక్క నటించన్నా? అవును, నేను వాళ్ళ మనవరాళ్ళని వాళ్ళకి తెలియకూడదు. ప్లీజ్ శ్వేత, ఇదొక్క హెల్ప్ చేయవా? సరే, నా కోసం నీకిష్టం లేని పని చేసినావు. అలాంటిది నీ కోసం ఇంత చిన్న సాయం చేయలేనా? ఈ ఊరు విడిచి వెళ్లే వరకు నేను గీత, నువ్వు శ్వేత. థ్యాంక్ యూ శ్వేత. అవునే, మన పెద్దలున్నారు కదే, మనం యాక్టింగ్ చేసినా వాళ్ళు నిజం చెప్పేస్తారు కదనే. అవును, నిజమే శ్వేత. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? ఏం చేయాలబ్బా? ఐడియా. దున్నపోతు లెక్క నడిచొస్తుండే, అసలు మీరు మనుషులేనా? మమ్మల్ని దున్నపోతులంటావా నువ్వు? అది చిన్న తిట్టే. నీ మొహం చూసుకున్నావా? చీరగట్టిన చింపాంజీ లెక్కుంటది. మరి లేకుంటేంది? చిన్న పిల్లలం బ్యాగులు మోసుకుంటొస్తే తీసుకొని మొయ్యాల్సింది పోయి అడ్డగడితే లెక్క ఉప్పుకుంటొస్తారా? కొట్టుకూడదుంటావి. ఒసే, మా అక్కని గాడిద అంటావే? అక్కని కాదే, నిన్ను కూడా కలిపే అన్న. ఏం చేస్తారు? కొడతారా? కొట్టుండ్రే. కొట్టడం కాదే, కొట్టను. నిన్ను చంపు. మాటలు కాదు, చేతులు చూపియండి. అయిపోయావి నువ్వు. నువ్వు నా చేతులు అయిపోయావు. ఆగు. శ్వేత, ఆగవే, ఆగమంటుంటే. ఏం చేస్తుంది ఇది? రండి. నా చేతులు అయిపోయావు. ఆగవే, ఆగమంటుంటే. అమ్మయ్యా అయిపోయింది. నీకు నీ అయిపోయిందా? ముగ్గు దండమే. సరే. అబ్బో, నా ముగ్గు ఎంత బాగుందో. అచ్చం నా మొగుళ్ళానే ఉంది. అయిపోయావి నువ్వు. ఏయ్, రండి పెద్దలు, రండి రండి రండి. వస్తున్నావే, వస్తున్నావు. నిన్ను ఆగక్కడ. ఆగవే, నిన్ను ఆగమంటుంటే. వస్తున్నావే నిన్ను పట్టుకోవడానికి. రండి. వస్తున్నావు. ఇదిగో నేను. ఓర్ నాయనో, నేను చెప్పు. అమ్మా, గీత, పెద్దలు ఇరికిచ్చేసిన. రాబోదాం. సూపరే నువ్వు. పోదాం పద. అవునే, ఒక్కతివే వచ్చావే? నీతో పాటు ఎవరు రాలేదా? వచ్చారు, పిలుస్తానుండండి. శ్వేత, శ్వేత. వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల